నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎంటీవీ. నేను మీ సురేష్ గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి గెలుపు కోసం భువనగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని రాయగిరిలో రేపు జరగబోయే కేంద్ర మంత్రి అమిత్ షా విజయ సంకల్ప సభ ఏర్పాటును బీజేపీ శ్రేణులు, కేంద్ర బలగాలు భువనగిరి పోలీసులతో కలిసి పరిశీలించారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి సభ వేదిక ఏర్పాట్లను ముందస్తుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అమిత్ షా విజయ సంకల్ప సభకు భువనగిరి నియోజకవర్గ ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని, 10 సంవత్సరాల కాలంలో సీఎం కేసీఆర్ చేసిన అవినీతిపై పోరాటానికి బీజేపీ సిద్ధమైందన్నారు. సభకు భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారని తెలిపారు. అనంతరం భువనగిరి జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, నమస్కారము, చిన్నలకు ఆశీర్వాదము. నాతో పాటు పెద్దలు శ్రీకాంత్ గారు, మా జిల్లా ఇన్ఛార్జ్ గారు, సోదరులు భాషం భాస్కర్ గారు, సోదరులు లింగస్వామి గారు, అట్లాగే స్వామి విజయ. ఈరోజు ఈ పత్రికా సమావేశము రేపు జరగబోయే సకల జనుల విజయ సంకల్ప సభకు మన ప్రియతమ నేత అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ అయినటువంటి శ్రీ అమిత్ షా గారు రాబోతున్నారు. భువనగిరికి వారు రావడము మొదటిసారి. ఈ సభకు జనసందోహం ఎంత పెద్ద ఎత్తున ఉంటుందంటే, గతంలో ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ ఎంత పెద్ద సభ పెట్టినా దాన్ని ఇది అధిగమించే సభగా ఉంటుంది. ఇది రేపు రాయగిరిలో 1 గంటకు జరగబోతున్నది. వారు హెలికాప్టర్లో ల్యాండ్ అయి 1 గంట సేపు ఇక్కడ వారు వెచ్చించబోతున్నారు. వారి రాక కోసం 1000 కళ్ళతో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క బీజేపీ శ్రేయోభిలాషి, ప్రతి ఒక్క విద్యాధికుడైనటువంటి నిరుద్యోగులు, అమ్మాయిలు, అబ్బాయిలు, అట్లాగే విద్యావంతులు, ఈరోజు సమాజంలో ఉన్న వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్న ఇతర కుల సంఘాల పెద్దలు ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తున్నారు. ఎందుకంటే వారు భావి భారత ప్రధాని అని కూడా అందరూ భావిస్తారు. నరేంద్ర మోడీ గారి తర్వాత వారే ప్రధానమంత్రి అని భావిస్తారు. అటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి మన భువనగిరి గడ్డ మీద కాలు మోపడం అంటే మనకు 1,00,000 ఏనుగులు ఇచ్చే బలాన్ని వారి రాకతో, వారి మాటలతో, ఇక్కడ ఈ ప్రాంతవాసులకు వారు వివరించే ప్రభుత్వ పథకాలే కావచ్చు, వారు మాట్లాడే మాటలు వినడానికి చాలా మంది కూడా కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాసులు, ఈ భువనగిరి నియోజకవర్గ సోదర సోదరి మనందరూ కూడా చాలా ఉత్సాహంతో చూస్తూ ఉన్నారు. ప్రతి కార్యకర్తలో ఒక కథన కుతూహలం నెలకొన్నది. ఈరోజు మా పెద్దలు శ్రీకాంత్ గారు చెప్పినట్టు 3వ తారీఖున చెడుపై మంచి విజయం సాధించబోతున్నది. ఈ చెడు అనేది ఎట్లా అంటే నేను చెప్తాను. 10 సంవత్సరాలు పరిపాలించి ఈ భువనగిరి నియోజకవర్గం హైదరాబాద్ నగరానికి అత్యంత చేరువలో ఉన్నా కానీ ఏది కూడా ఉద్యోగుల విషయం, నిరుద్యోగుల విషయంలో ఏ ఒక్క సంకల్పము వాళ్ళు తీసుకోలేదు. అదే బీజేపీ పార్టీ, బీజేపీ అభ్యర్థిగా నేను ఇక్కడ రాబోయే 2 సంవత్సరాల్లో ఇక్కడ ఐటీ పరిశ్రమలు, అది కూడా పెద్ద సమూహాన్ని, హబ్ని ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతే ప్రజల్లో నిజంగా ఎంత హర్షం వ్యక్తం చేశారంటే, ఇటువంటి ఆలోచన మా ప్రత్యర్థులు కాంగ్రెస్, టీఆర్ఎస్ వాళ్ళు ఒకరు ఢిల్లీలో ప్రింట్ అయిన కాగితం తీసుకొచ్చి గ్యారంటీ అంటారు, ఒకరేమో ప్రగతి భవన్లో ప్రింట్ అయిన కాగితం తీసుకొచ్చి చూపిస్తారు. మీరు ఇతరుల కంటే భిన్నంగా ఉన్నారు. మీరు మాట్లాడే మాటలు, మీరు చెప్తున్న విషయాలు ఇక్కడ నిరుద్యోగులైనటువంటి విద్యార్థికులకు ఉపాధి కల్పించడం అనేది గొప్ప ఆలోచన. రెండవది, ఇక్కడ రేపు నరేంద్ర మోడీ వారి ఆశీర్వాదంతో కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొని వచ్చి ఈ మూసీ నది పరివాహక ప్రాంతాన్ని పరిశుద్ధి చేయడము, ఆ నీటిని పరిశుద్ధం చేసి ఇక్కడ ఉన్న భూగర్భ జలాలన్నిటిని కూడా మంచినీటితో ఛార్జింగ్ చేయడం అంటే, ఎవరు ఇప్పటి తర్వాత 75 years అయింది మనకు స్వాతంత్రం వచ్చి. 52 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది, 13 సంవత్సరాలు టీడీపీ, ఈనాడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలించింది. ఈ 75 సంవత్సరాల్లో కూడా ఒక్కరికి కూడా ఈ కాంగ్రెస్ అభ్యర్థికైనా, ఇటు టీఆర్ఎస్ అభ్యర్థికైనా అంత ఆలోచన సరళి లేదు, అంత మెదడు కూడా వాళ్ళది అభివృద్ధి చెందలేదు. వాళ్ళ ఆలోచన ఏమున్నా కానీ ఎవరో ప్రింట్ చేసిన పథకాలను ఈ సంక్షేమాన్ని ఇస్తాము అంటారు. అది కూడా ప్రజలను దద్దమలు చేయాలనుకుంటారు. కానీ బీజేపీ భిన్నంగా ప్రజలకు ఒకటి ఉపాధి కల్పించడము, రెండవది నరేంద్ర మోడీ గారు మనకు ప్రసాదించిన అక్కడ ఎయిమ్స్ ఆసుపత్రి కూడా వచ్చే 4 ఏళ్లలో అది మనకు రాబోతున్నది. తద్వారా వైద్యం అందుతుంది. మూడవది పర్యావరణ పరిరక్షణ, పర్యావరణాన్ని శుద్ధి చేయడము,
భూగర్భ జలాలను మంచి చేయడం అనేది మూసీ ప్రక్షాళన ద్వారా. 4వది మూసీ నది మీద 3 వంతెనలు కట్టడము, రుద్రెల్లి, జంపెల్లి, అట్లాగే సంగం దగ్గర. 5వది ఈ ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో ఈ ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఏది కూడా సదుపాయాలు కల్పించలేదు. ఆర్టీసీ బస్సుల రూపంలో షటిల్ బస్సులు అవసరము. వాటి కోసం కూడా నేను నా ఫౌండేషన్ నుంచి గెలుపొందిన తర్వాత ఒక్క నెలలో 4 మండలాలకు 2 కొత్త బస్సులు చొప్పున వాళ్లకు నేను ప్రసాదించబోతున్నాను. తద్వారా అవి షటిల్ బస్సుల లెక్క పనిచేసి గర్భిణీ స్త్రీలకు, పెద్ద మనుషులకు, మొఖాల నొప్పులకు, అమ్మాయిలు కాలేజీకి పోయే వాళ్ళు, ఉద్యోగాలకు పోయే వాళ్ళకు కూడా ఆ బస్సులు ఆయా మండలాల్లో వాళ్ళ సౌకర్యార్థం వినియోగించబడతాయి. అదే కాకుండా ఈ 75 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరు కూడా ఇంత పెద్ద పెద్ద పార్టీలు మేమేమేమో చేస్తామన్నారు, ఒక డిగ్రీ కళాశాల కట్టలే. అది కూడా నేను నా సొంత నిధులతోని మా నాన్నగారి పేరు మీద కట్టిస్తానంటే మొత్తం ప్రజలంతా కూడా నిజంగా ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయంటే, వాళ్ళు ఏ వయసుకు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఆలోచన కలిగిన విభిన్నమైన వ్యక్తి. ఇదే కాదు, మైనారిటీ సోదరులు కూడా నాకు నిన్న కలిసి వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేశారు. అన్న, మేము వేరే విషయాన్ని ఏం చూడం, మీరు ఏదైతే తలపెట్టిరో ఈ తలపెట్టిన దాన్ని ఖచ్చితంగా ఈ యొక్క యజ్ఞాన్ని మీరు సాకారం చేయాలంటే మేము మీకు సహకారం చేయాలి, ఓట్లు వేయాలి. ఖచ్చితంగా మీకు పెద్ద ఎత్తున మేము బీజేపీకి ఓటు వేస్తామని కూడా వాళ్ళు మాకు సంఘీభావం ప్రకటన చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే గతంలో ఎంత అన్యాయమైందో, ఎంత చెడు జరిగిందో, ఎంత ఈ ప్రాంతంలో భూమి ఎంత అన్యాక్రాంతమైందో, ఎంత నిధులను వేరే కాంట్రాక్టులన్నీ బేనామీల మీద కాంట్రాక్టులు తీసి మొత్తము ఈ ఎమ్మెల్యే మొత్తమాన్ని ఆ నిధులను మింగాడు, వాటన్నిటిని కూడా రేపు కక్కిస్తాము. ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నది ఒక ఎడ్యుకేటెడ్, ఒక డైనమిక్ పర్సనాలిటీ హూ కెన్ స్పీక్ విత్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో ప్రైమ్ మినిస్టర్. అసెంబ్లీలో కూడా దద్దరినిపించి ఈ భువనగిరి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, సౌకర్యార్థం, ట్రాన్స్పోర్టేషన్, అట్లాగే ఇతర మౌలిక అంశాల గురించి బీజేపీకి ఓటేస్తాం. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, రాబోయేది బీసీ ముఖ్యమంత్రి. అట్లాగే దళితుల విషయంలో, ముఖ్యంగా మాదిగల విషయంలో గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ్ గారు తలపెట్టిన ఆ యజ్ఞం వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ కూడా నరేంద్ర మోడీ గారు దానికి ఒప్పుకున్నారు. కాబట్టి వారంతా కూడా మొత్తము పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారికే సపోర్ట్ చేయాలి, బీజేపీకే సపోర్ట్ చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తున్నారు. ఇదే కాదు, రైతులకి ఈరోజు 1 ఎకరానికి ఎరువుల రూపేణా ఎంత సబ్సిడీ ఇస్తున్నామంటే 24,643 రూపాయలు 1 ఎకరానికి వాళ్లకు సబ్సిడీ దొరుకుతున్నది. ఇదే కాదు, రేపు ఉచిత విద్య, వైద్యం, అట్లాగే గృహిణులకు ఎవరైతే ఉజ్వల గ్యాస్ కనెక్షన్లో గ్యాస్ వాళ్ళు పొందారో, ప్రభుత్వం తరఫున లబ్ధి పొందారో, వాళ్లకు 4 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కాకుండా కూడా 10 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ అందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ కార్డు కూడా జారీ ఇప్పటికే చాలా అయ్యాయి, రాబోయే రోజుల్లో కూడా జారీ చేస్తారు. దానికి అడ్డంకి చెప్పిన వాళ్ళు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఈ కచరా అనే వ్యక్తి మొత్తం యావత్ తెలంగాణకు మొత్తం ఒక పిశాచిగా పట్టి ప్రజల రక్తాన్ని పీల్చుకొని అక్కడ కాళేశ్వరం అని పెద్ద పొంగనాలు కొట్టి, ఆ కాళేశ్వరం కూడా 1,20,000 కోట్ల రూపాయలది ఆ ప్రాజెక్టు కూడా అది మొత్తం వరదల్లో కొట్టుకోబోతున్నది. అంటే ప్రజలకు ఇప్పటికే అర్థమైంది, ఈయన కమిషన్ల కోసం చేసిండు కానీ ఇక్కడ ప్రజల సౌకర్యార్థము నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలే, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, దళిత బంధు ఇవ్వలే, గిరిజ బంధు ఇవ్వలే, బీసీ బంధు ఇవ్వలే, గృహలక్ష్మి పథకం ఇవ్వలే. అట్లాగే ఆఖరికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇక్కడ మా పక్కన ఉన్న ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని కూడా మొత్తం నిట్ట నిలువున ముంచాడు. నృసింహసాగర్ అని చెప్పి కమిషన్ల కోసం ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు మీద 1,800 కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో 1.8 టీఎంసీ కూడా తీసుకురాలేదు ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి. ఖచ్చితంగా ఈ దద్దమ్మ ముఖ్యమంత్రికి, ఆయన క్యాబినెట్కు, ఆయన యొక్క ఎమ్మెల్యేలకు ఈరోజు శంకరగిరి మాన్యాలకు పంపించడానికి యావత్ తెలంగాణ ప్రజానీకం సిద్ధమైందని చెప్పి తెలియజేస్తున్నాను. రేపు అమిత్ షా గారి మీటింగ్ చాలా పెద్ద ఎత్తున ఒక ప్రభంజనంగా సాగబోతున్నది. దానికి పెద్ద ఎత్తున శ్రేయోభిలాసులు, కార్యకర్తలు కూడా తరలి వస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారు. రేపు నిజంగా మీ మీడియా సోదరులు కూడా మీరంతా కూడా మాకు సపోర్ట్గా ఉండాలి. ఎందుకంటే మీరు కూడా 4th ఎస్టేటు, ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని, ఈ సమాజంలో జరుగుతున్న అకృత్యాలను, ఈ
మూడవ శీతకన్ను చూపించారు ఈ భువనగిరి నియోజకవర్గం మీద. వాటన్నిటి మీద కూడా మీరు నిశ్చితంగా పరిశీలించి దాన్ని కూడా వెలికి తీసుకొని వచ్చి ఏ అభ్యర్థి ఈ ప్రాంతానికి అనువైన అభ్యర్థో, ఎవరైతే ఈ ఈ ఈ యొక్క ఈ రక్తం పీల్చుకొని తెలంగాణ రక్తం పీల్చుకొని ఈ యొక్క ఆక్రమ సొమ్ముతోని ఓట్లు కొనుగోలు చేయాలంటున్నారో, ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్డు భూబాధితులు కూడా ఇది పక్కనున్న ఆలేరు ఎమ్మెల్యే ఇక్కడున్న భువనగిరి ఎమ్మెల్యే ఇద్దరు మాట్లాడుకొని అక్కడ ఆ చెల్లెమ్మ భూములు పోకుండా ఇక్కడ ఈ బుజ్జిబాబు భూములు పోకుండా ఇక్కడ సన్న చిన్నకారు రైతుల యొక్క భూములు పోయేటట్టు వీళ్ళు డిజైన్ చేశారు. అది కూడా ఇది ఆక్రమం. గతంలో కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన ఒక డ్రాయింగ్ ఉన్నది. అది కేంద్ర ప్రభుత్వం కంప్యూటర్లో నిక్షిప్తమై ఉన్నది. అది దాని ప్రకారము అటు చౌటుపల్లి నుంచి మోటకొండూరు, ఆలేరు, యాదగిరిగుట్టకు అవతల భాగం నుంచి పోవాలే. ఈ రీజనల్ రింగ్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి కారణం రూరల్ ఏరియాస్ డెవలప్ కావాలి. తద్వారా వాళ్ళంతా కూడా రోడ్డు కనెక్టివిటీ అయి వాళ్ళు పండించుకున్న కూరగాయలే కానీ, వాళ్ళు ఎవరైనా చదువుకోవడానికి ఇతర నగరాలకు పోవడానికి కానీ, ఎవరైనా ఉద్యోగులు ప్రయాణించడానికి, అట్లాగే ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఇది కూడా ఈ ఇంకొక రింగ్ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్కు ఇది ఇవ్వాలి, వాళ్ళకు వెసులుబాటు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే ఇక్కడ ఈ మూర్ఖులు కొంతమంది అధికారులతో కుమ్ముక్కై ఇక్కడ ఎమ్మెల్యే ఈ దుష్టుడు ఈ యొక్క పైసల శేఖర్ రెడ్డి దాని అలైన్మెంట్ను మార్చి ఏదైతే తీసుకొచ్చాడో ఖచ్చితంగా ఇక్కడ ఈ 13 గ్రామాలకు సంబంధించిన రైతులు బీజేపీ పార్టీ వైపు ఉన్నారు. వారు కూడా బీజేపీ అభ్యర్థిని గెలిపించుకొని ఆ అలైన్మెంట్ను కూడా గతంలో ప్రతిపాదించిన విధంగా చేసుకోబోతున్నామని కూడా వాళ్ళలో ఆ నమ్మకం కుదిరింది. వాళ్ళ కోసం నేను నా మీద మొట్టమొదటిసారి క్రిమినల్ కేసులు నా మీద నమోదైనాయంటే నా జీవితంలో 62 సంవత్సరాల్లో అది రీజనల్ రింగ్ రోడ్ భూబాధితుల కోసమే. అది కూడా మీ పేపర్లోనే ప్రచురితమైంది. ఇది ఈ రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలంటే కూడా ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఎన్నిక అవుతేనే, లేకుంటే ఈ ఇద్దరు బెంగళూరు బ్రదర్స్ ఈ పైసల శేఖర్ రెడ్డి, ఈ బెంగళూరు బ్రదర్ అయినటువంటి ఈ అనిల్ రెడ్డి కాంగ్రెస్ కోవట్టు అభ్యర్థి, వీళ్ళిద్దరు కూడా రియల్ ఎస్టేట్కే వాళ్ళు అక్కడి నుంచే ప్రయోజనాలు పొందుతారు. కానీ ఎందుకంటే ఇద్దరు కూడా ఈ కోయిసగుట్ట బోడగుట్టలో పార్ట్నర్లు. ఇక్కడ వాళ్ళందరూ కలిసి 500 కోట్లు సంపాదించారు. ఈ ప్రజల యొక్క మొత్తం వీళ్ళందరికీ అన్యాయం చేసి ఇక్కడ పర్యావరణాన్ని కూడా మొత్తం నష్టమయ్యే విధంగా వాళ్ళు చేస్తున్నారు. వ్యాపారాలు చేసుకుంటే ఏం కాదు, కానీ వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రజలకు చాలా కష్టం అయ్యే విధంగా, నష్టమయ్యే విధంగా వాళ్ళు చేసిన తొలగించి నేను అర్బన్ కాలనీ చూశాను. అర్బన్ కాలనీ మధ్యకెళ్ళి ఆ హైటెన్షన్ వైర్లను పంపించారు. అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు ఆయన స్వప్రయోజనం మీద ఉన్న విలువ మమకారము ఆయన ఇక్కడ ఉన్న ఈ ప్రజానికం మీద లేదు. ఈ అర్బన్ కాలనీ వాసులకు 6 నెలల్లో హైటెన్షన్ కింద వస్తుంది, క్యాన్సర్ వస్తుందని చెప్పి నేను హెచ్చరించడం కూడా జరిగింది. మళ్ళీ అదే ప్రాంతం నుంచి కూడా అదే లేఅవుట్కి వెళ్ళి మేము బీజేపీ ఎమ్మెల్యే కానీ ఎన్నికైతే ఖచ్చితంగా అది మళ్ళీ అక్కడికి వెళ్ళి పంపిస్తానని చెప్పి కూడా నేను ఆ ప్రజలకు తెలియజేస్తున్నాను.